నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో చాలా కామన్‌గా చూసేది ఏంటంటే, మడమ నొప్పి ఆర్ హీల్ బోన్ పెయిన్. దాన్ని మనము ప్లాంటార్ ఫేషియాటిస్ అంటుంటాం. ఇది జనరల్‌గా వాళ్ళ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేవగానే మొదటి అడుగు చాలా కష్టంగా ఉంటుంది అంటారు. ఎక్కువసేపు కూర్చొని లేచిన తర్వాత చాలా ఫస్ట్ స్టెప్ చాలా కష్టముంది అంటారు. అండ్ రాత్రి నిద్ర లేచి పడుకొని పొద్దున్న లేచి ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ చాలా కష్టముంది. తర్వాత స్లోగా రిలీవ్ అయిందని చెప్తుంటారు. సో, ఇది మోస్ట్ కామన్ ప్లాంటార్ ఫేషియాటిస్‌లో చూస్తుంటాం. సో, ప్లాంటార్ ఫేషియాటిస్‌కి గల కారణాలు చూసుకున్నట్టయితే మెయిన్‌గా బేర్ ఫుట్‌గా ఎక్కువ నడిచిన, బేర్ ఫుట్‌గా రఫ్ సర్ఫేసెస్ మీద నడిచిన, ఆర్ బేర్ ఫుట్‌గా కొంతమంది స్ట్రెనియస్ యాక్టివిటీస్ లైక్ డాన్సింగ్, జంపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ మడమ బోన్ దగ్గర ఉన్న ఒక ఫైబ్రో కార్టిలేజియన్ స్ట్రక్చర్, దాన్ని ప్లాంటార్ ఫేషియా అంటారు. అది దెబ్బతింటము. ఆ దెబ్బతింటం వల్ల దాని చుట్టుపక్కల వాపులు రావడము, ఇన్‌ఫ్లమేషన్ రావడము. ఆ ఇన్‌ఫ్లమేషన్ రాగానే అక్కడ పెయిన్ రావడం. సో, ఇలా పెయిన్‌తో సఫర్ అయ్యేవాళ్ళు ఒక్కొక్కసారి 2 నెలలు, 3 నెలలు, నెలల తరబడి సఫర్ అయితా ఉంటారు. వాళ్ళకి పెయిన్ వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఏమంటే కొన్ని టాబ్లెట్స్ ఏసుకోమంటారు, వెయిట్ మేనేజ్ చేసుకోమంటారు. ఏవో చిన్న హోమ్ రెమెడీస్ చెప్తుంటారు. బట్ ఆ హోమ్ రెమెడీస్‌తో గూడా వాళ్ళకి అంత పెయిన్ తగ్గదు. అలా సఫర్ అయితా ఉంటారు. ఒకసారి ఈ సఫరింగ్స్ వల్ల వాళ్ళకి స్ట్రెస్ పెరగడము, నిద్ర డిస్టర్బ్ అవ్వడము. సో, ఇలా ప్రాబ్లమ్‌తో సఫర్ అయితున్న వాళ్ళకి ఎప్పుడైతే మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌కొస్తారో, మేము వాళ్ళకి ఫస్ట్ చిన్న ఆహ్, వాళ్ళ హిస్టరీ అవన్నీ చూసాక, వాళ్ళని క్లినికల్‌గా ఎగ్జామిన్ చేశాక, ఒక చిన్న స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి అసలు ఆ ప్లాంటార్ ఫేషియా థికెనింగ్ ఎంతుంది, దాంట్ లోపల వాపులుందా, నీరుందా చూసాక, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ ద్వారా ఎంతో కాలంగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక దీర్ఘకాలిక పరిష్కారం. అంటే నెలల తరబడి ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ ప్లాస్మా పద్ధతి ద్వారా, ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఉంటుంది. అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, చిన్న చిన్న పద్ధతి ద్వారా వాళ్ళకి ఒక దీర్ఘకాలిక పరిష్కారం మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్స్ ఒకటి ఇయ్యటం కాకుండా కొద్దిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వెయిట్ మేనేజ్‌మెంటు అండ్ దానికి ఫోకస్డ్‌గా ఏం ఎక్సర్సైజ్ చేసుకోవాలని మాదొక టీమ్ ఆఫ్ డాక్టర్స్, అంటే అపార్ట్ ఫ్రమ్ మా డాక్టర్సే కాకుండా ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక డైటీషియన్, ఆస్టియోపాత్, మేమంతా కలిసి వాళ్ళకి ఒక ప్రాపర్ కౌన్సెలింగ్ ఇయ్యటము, ప్రాపర్ గైడెన్స్ ఇయ్యడము, ప్రాపర్ ఫాలో అప్ తోటి. సో, ఎంతో కాలంగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఇలా మంచి పరిష్కారము మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. థాంక్ యూ.